మాకు అనుగ్రహించారు. మేము కూడా ఆయనతో పాటు జీవించిన నిమిత్తమే, ఆయన మా పాపముల నిమిత్తమే శిలువపై మరణించారు, సమాధి చేయబడ్డారు. సమాధిలోంచి 3 దినాలు లేపబడి 40 దినాలు సజీవునిగా కనపరుచుకుని పరలోకానికి వెళ్ళారు. తిరిగి రానున్న నీ కుమారుడైన యేసుక్రీస్తునందు మమ్మల్ని సహవాసంలో మీరు ఏర్పాటు చేశారు, సజీవ లెక్కలో ఉంచారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. నన్ను జ్ఞాపం చేసుకుంటకే దీన్ని చేయడం అన్నారు ప్రభా. మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటకే మేమందరం కూడా యోగ్యంగా పాలు పొందినట్లు, కృతజ్ఞతాపూర్వకంగా తీసుకున్నట్లు నీ వాక్య ప్రత్యక్షతలోంచి మమ్మల్ని దర్శించండి ప్రభా. మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ప్రభా, సంఘానికి నీవే శిరసై ఉన్నావు, సంఘానికి నీవే సంరక్షకుడు విన్నావు, సంఘానికి నీవే పోషకుడు విన్నావు ప్రభా. మీరే పోషించండి, మీ సంరక్షణ అనుగ్రహించండి. మీరే శిరసగా ఉండి మీ అధికారుల్లో ఉండి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఎన్నిక లేని వాడిని, నిష్ప్రయోజకుడిని ప్రభు, అటువంటి నన్ను మీ కృపతో జ్ఞాపం చేసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం నీ సత్యం నిమిత్తమే జ్ఞాపం చేసుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, యోహాను సువార్త 14:26, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ప్రభా, ఈ పరిచర్యలు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ నీ మహిమ కొరకు జ్ఞాపం చేసుకోండి. మా మధ్యన మీ సన్నిధి ఉంచమని, దుష్టు నుంచి కాపాడమని, ప్రతి విషయంలో ప్రభా మీ సహాయం కోరుకుంటూ నీ వైపు చూస్తుండగా కేవలం నీ కృపను మాకు అనుగ్రహించమని, మీ కనుదృష్టి ఉంచమని, మా ప్రభువును రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి సహాయం కొరకు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుదాం. ద్వితీయోపదేశకాండము పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఒకవేళ ఎవరైనా సెల్ ఫోన్స్ ఉంటే స్విచ్ ఆఫ్ చేయండి, మధ్యలో రింగ్ సౌండ్ రాకుండా. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనం కూడా మరి కలిపి బిగ్రంగా చదువుదాం. చదవండి. చూడుడి, నేడు నేను మీకు ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీ దేవుడైన మీరు విని దీవెన మీరు నేడు నేను మీకు ఆజ్ఞ మార్గం మీరు అనుసరించాలి. శాపము కలుగు. చాలండి. ద్వితీయోపదేశకాండంలో మరి మనం చదివిన భాగంలో చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను మీరు విని ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞ వినక నేడు నేను మీకు ఆజ్ఞ మార్గం విడిచి మీరెరగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపము మీకు కలుగు. మనం చదివిన భాగంలో దీవెన ఉంది, శాపం ఉంది. బేతనీయకు వచ్చిన ఈ సమయంలో నువ్వేది పొందుకొని వెళ్తావో, ఒకవేళ ఇప్పటి వరకు కూడా నువ్వు దీవింపబడకుండా ఉంటే నువ్వు శాపంలో ఉన్నట్లే. ఎందుకంటే ప్రభు చెప్తున్నారు చూడండి, చూడుడి నేడు నేను మీకు ఎదుట దీవెన 2 పెట్టాడు ప్రభు. నీకు దీవెన కావాలన్నా శాపం కావాలన్నా అది నీ అంగీకారాన్ని బట్టి జరుగుద్ది. 2025 సంవత్సరంలో జనవరి నెల మొదలుకొని డిసెంబర్ వరకు కూడా మనల్ని ప్రభు కాపాడుతూ వచ్చాడు. ఎంతోమంది ఈ భూమి మీద మరణించారు. మనం బ్రతికున్నామంటే దానికి కారణం ఏంటి? ప్రభువే. మన పట్ల ఆయన ఉద్దేశం ఏదో ఉంది. ప్రతి వస్తువు దేనికి తయారు చేయబడుతుందండి? ఫ్యాన్ ఉంది, మనుషులు గాలి కొరకు. ట్యూబ్లైట్ ఉంది, వెలుగు కొరకు. ఏ చాపలు ఉన్నాయి మనం కూర్చోడానికి. ఆ యొక్క ఎలక్ట్రికల్ సంబంధించినవి ఉంటాయి మనుషుల కొరకే. మరి దేవుడు నిన్ను నన్ను ఎందుకు నిర్మాణం చేశాడు? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన సంకల్పం ఏంటి? అది కూడా మనం తెలుసుకోవాలి. దేవునికి ఉపయోగపడే ఒక పాత్రగా ఉండాలి.
ప్రభు మనల్ని ఎందుకు నిర్మాణం చేశాడు, అది కూడా మనం తెలుసుకోవాలి. చూడండి, ఒక మాట ఉంటుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరగరా? చూసారండి, మనం ఏమై ఉన్నామంట? దేవుని ఆలయం. ఇంకో మాట ఉంది, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయం పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేస్తాడు. దేవుడే పాడు చేస్తాడు. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడండి? వాడిని పాడు చేస్తాడు. కింద ఒక మాట, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయం ఉన్నారంటాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఆలయం కూడా ఎలాగుందండి? పరిశుద్ధంగా ఉంది. అందుకే ప్రభు అంటారు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను, మీరును పరిశుద్ధులుగా జీవించాలి. ఇంకో మాట ఉంటుంది చూడండి, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? చూసారండి, ఈ ఆలయం ఎవరి కొరకు? ఈ ఫ్యాన్లు ఎవరి కొరకు? ఈ చాపలు ఎవరి కొరకు? ఇవన్నీ ఎవరి కొరకు చెప్పండి? మనుషులకు. అయితే ఈ దేహం ఎవరి కొరకు? అక్కడ రాయబడ్డది కదా, చూడండి, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? అంటే పరిశుద్ధ ఆత్మ యొక్క ఆలయం ఏంటి? మన దేహమే. చూడండి, కింద ఒక మాట ఉంటుంది, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుణ్ణి మనం ఏం చేయాలండి? మహిమపరచాలి. అది మన బాధ్యత. మనుషులమైన మనము ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతున్నామంటే మనం భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. అందుకే ఆ మాట రాయబడ్డది, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. 2025 ప్రారంభం మొదలుకొని ఎప్పుడైనా దేవునికి మహిమ తెచ్చామా? చాలామంది మనుషులనే మహిమపరుస్తారు, వాళ్ళే మహిమ తెచ్చుకుంటారు. నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఎప్పుడైనా నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ వచ్చిందా? చెప్పండి. మీరు భోజనం చేసినా పానం చేసినా మీరు ఏం చేసినా ఎవరికి రావాలండి మహిమ? తండ్రికి రావాలి, దేవునికి రావాలి. మరి ఈ సమయంలో ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం మనం చదివిన భాగంలో ఏముందంటే, అక్కడ చదవండి. చూడుడి, చాలండి. శాపం కావాలన్నా నీ చేతుల్లోనుంది, దీవెన కావాలన్నా నీ చేతి. ఎవరిని బలవంతం చేయడు ప్రభు, కానీ పెడతాడు. అలాగా అంగీకరించడం మందే, తీర్మానం చేసుకోవడం మందే. అర్థమైందండి? ఇక్కడ దీవెన ఉంది, శాపం పెట్టాడు. ఇంకో మాట ఉంటుంది చూడండి, అదే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం చదవండి, అందరూ చదవండి, తీసి చదవండి. 30వ అధ్యాయం 19. నేడు జీవమును మరణమును ఆశీర్వాదము శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశం మీ మీద సాక్షులుగా పిలిచినాను. మరల ఇక్కడ ఏముందంటే, ఏముంచాడండి ప్రభు? జీవమును మరణమును రెండు ఉన్నాయి, ఆశీర్వాదము శాపము, దీవెన శాపము. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఉంచాను అంటున్నాడు. ఏముంచాడండి ప్రభు? మరణమును జీవమును, ఆశీర్వాదము శాపం. చూడండి, ఇంకో మాట ఉంటుంది, ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. 21వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఈ ప్రజలతో ఇట్లనుము,
యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గం నేను మీ ఎదుట పెట్టుచున్నాను. చూసారండి, మనం చదివిన భాగాల్లో చెప్పండి, ప్రభు ఏమేమి ఉంచాడు మన ఎదుట? దీవెన ఉంచాడు, శాపం ఉంచాడు, ఇంకేముంచాడు? మరణం ఉంచాడు, జీవం ఉంచాడు. ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇర్మీయా గ్రంథం 21 అధ్యాయం 8వ వచనం. జీవ మార్గం ఉంది, మరణ మార్గం ఉంది. నువ్వే మార్గంలో నడుస్తున్నావు? నువ్వేది పొందుకున్నావు? పెట్టాడు ప్రభు. అంగీకరించడం, దానిలో నడవడం మందే. ఎవరిని బలవంతం చేయడు ప్రభు. నువ్వెక్కడున్నావు చెప్పండి. నేను కూడా దీవింపబడాలి, నేను కూడా ఆశీర్వదింపబడాలి అంటే మనం చేయవలసినవి కొన్ని ఉంటాయి. అది దేవుని వాక్యం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుని, మరి నువ్వు దీవెన కోరుకుంటావో, శాపాన్ని కోరుకుంటావో, జీవ మార్గాన్ని కోరుకుంటావో, మరణ మార్గాన్ని కోరుకుంటావో, లేకపోతే ఏది కోరుకోవాలన్నా, అందుకే యెహోషువ ఒక మాట అంటాడు, నేనును నా ఇంటి వారు యెహోవానే కోరుకున్నాడు ఆయన. నూతన సంవత్సరంలో ప్రవేశించాం, 11 మాసాలు అయిపోయింది. 12వ మాసం గడిస్తే 2026. మరి 2026లో ప్రవేశించక ముందే మనం ఎక్కడున్నాం, ఏది కోరుకుంటున్నాం? చూడండి, ఒక మాట ఉంటుంది. మొట్టమొదటిగా నేను కూడా దీవింపబడాలంటే మనం చేయవలసి ఉన్నది చూడండి. మొట్టమొదటిగా సామెతల గ్రంథం నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందే చక్కటి తీర్మానంతో ప్రభు యొక్క బల్లలో పాలు పొందాలి. చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం. ఎంతక్క? ఒకసారి ఆగండి. సామెతల గ్రంథం నేను క్షమించడం 28. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చాలండి. నువ్వు దీవింపబడాలంటే నువ్వు నమ్మకంగా ఉండాలి. సంఘంలో నమ్మకంగా ఉండాలి, ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి, కుటుంబంలో నమ్మకంగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఎలాగ ఉండాలండి? నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో అక్కడ ఆ మాట రాయబడ్డది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకత్వం. మనం ఏ విషయంలో సరే నమ్మకం లేదనుకోండి, అపనమ్మకం ఉందనుకోండి, ఆ వ్యక్తిని ఏం చేస్తారు చెప్పాలి. ఒక ఎలక్ట్రీషియన్ వచ్చాడు, మీరు ఏదో రిపేర్ చేసాడు, పని చేస్తలా, మీరు నమ్ముతారా? చెప్పరేంటి? నమ్మరు. ఎందుకని? మరి దేవుని దృష్టిలో కూడా మనం ఎలాగ ఉండాలండి? నమ్మకంగా ఉండాలి. మోషే గురించి ఒక మాట ఉంటుంది. ఏమన్నాడండి ప్రభు? ఎబ్రీలకు రాసిన పత్రిక చదవండి. ఎబ్రీలకు రాసిన పత్రిక ఒక మాట ఉంది చూడండి ఆయన గురించి. 3వ అధ్యాయం ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, చదవండి. దేవుని 3వ అధ్యాయము వచనము 2వ వచనం చదవండి. దేవుని ఇల్లంతట్లో చాలండి. మోషే ఎలాగున్నాడండి? నమ్మకంగా ఉన్నాడు. మనం కూడా దేవుని ఇంట్లో కానీ, కుటుంబాల్లో కానీ, ప్రతి విషయంలో కూడా నమ్మకత్వం ఉండాలి. నమ్మకం లేకపోతే నీకు దీవెన ఉండదు. దీవెన లేకపోతే నీకేం కలుగుద్దండి చెప్పాలి? శాపమే. ఉంటే దీవెన కింద ఉండాలి, రెండే ఉన్నాయి. ఉంటే జీవ మార్గం అని ఉంది, మరణ మార్గం ఉంది. ఉంటే చెప్పాలి శాపము, ఆశీర్వాదం, ఏదోటి ఉంటుంది. 2 ఉంటాయి. మరి ఆదాము కూడా 2 పెట్టాడు ప్రభు. ఏం పెట్టాడండి చెప్పండి? ఆదికాండం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము చదవండి. 16వ వచనం కాడి నుంచి 2:16. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును నువ్వు తినకూడదు. చూసారండి, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏం తినకూడదు అన్నాడండి ప్రభు? చెప్పండి, ఏం తినకూడదు అన్నాడైనా? మనకు కూడా ఉంటుంది దేవుడి ఆజ్ఞ, మన ఇష్టం కాదు. నేను కొనుక్కున్నాడు ప్రభు. ఓ పెన్న కొనుక్కుంటే దాని మీద అధికారం నాకు ఉంటుంది. వివాహం చేసుకుంటే భార్య మీద భర్తకు అధికారం ఉంటుంది. ఒక ఇల్లు కొనుక్కుంటే ఇంటి మీద
కొనుక్కొని యజమానుడికి అధికారం ఉంటుంది. అలాగే మనకి మన మీద ఎవరికి ఉందండి అధికారం? దేవునికి ఉంది. ఇక్కడ ఒక మాట చూడండి, అక్కడ ఏం రాయబడ్డదంటే చదవండి. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలం నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలియని వృక్ష ఫలమును తినకు, నువ్వు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవు అని నరునికి ఆజ్ఞాపించాడు. 9వ వచనం చదవండి. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారములకు మంచిదైన ప్రతి వృక్షములను ఆ తోట మధ్యను జీవవృక్షమును, ఇక్కడ జీవవృక్షం కూడా ఉంది. రెండు ఉన్నాయి ఇక్కడ. ఏముందండి? జీవవృక్షం ఉంది, మంచి చదవండి మంచి చెట్లు తెలియని వృక్ష ఫలం కూడా ఉంది. కానీ ఏం తీసుకున్నాడు చెప్పండి? దేవుడు ఏదైతే తినొద్దన్నాడో ఆదాము అవ్వ కూడా తీసుకున్నారు. అర్థమైందండి? అందుకే దేవుడు రెండు పెడతాడు, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మరి దీవెన కావాలంటే మనం ఎలాగ ఉండాలండి? నమ్మకంగా జీవించాలి. నమ్మకత్వం లేకపోతే నీకు మెండుగా దీవెన ఉండదు. నువ్వు ఎన్ని పనులు చేయి, అంతా శాపమే. దానికి కారణం ఏంటి చెప్పండి? చెప్పాలి. చెప్పరేంటి, మౌనంగా ఉంటున్నారు? మనం నమ్మకం లేకపోతే దానికి కారణం ఏంటి? అపనమ్మకస్తులు దేవుడు ఎలా నమ్ముతాడు చెప్పరేంటి? నిజమే కదా. ఒక చిన్న బాబుకి ఏదన్నా మీరు షాపుకి పంపిస్తారు, 100 రూపాయలు ఇచ్చారు, ఆ వ్యక్తి నమ్మకంగా ఉన్నాడు అనుకోండి, మరలా నమ్ముతారు. తప్పు చేస్తే ఆ వ్యక్తిని మీరు చేరదీస్తారా? చేయరు. అందుకే దేవుడి ఇల్లంతట్లో కూడా మోషే ఎలా ఉన్నాడండి? నమ్మకంగా ఉన్నాడంటే. అక్కడ ఇంకో మాట రాయబడ్డది, చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ వచనం 3:2 చదవండి. చదవండి 3వ అధ్యాయం 2వ వచనం. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉన్నట్లు ఈయన కూడా, చూసారండి, అంటే ప్రభు కూడా ఎలాగున్నాడు? నమ్మకంగా ఉన్నాడు. మన ప్రభువే నమ్మకం ఉన్నప్పుడు మనం కూడా ఎలాగ ఉండాలండి? నమ్మకంగా ఉండాలి. చాలామంది వార కార్యక్రమాలు నమ్మకంగా రారు. ఇక్కడ రాయబడితే ప్రకటిస్తాం అంతే. ఎవరి పనులు వాళ్ళయే. పనులు ఎవరికి ఉండవు చెప్పండి? అందరికీ ఉంటాయి. ప్రభు నిన్ను కొనుక్కున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు, సహవాసంలో ఉంచాడు, సమాజంగా కూడుట మానకన్నాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు మనోహరం అన్నాడు. అక్కడ శాశ్వతమైన జీవం ఆశీర్వాదం ఉండాలని దేవుడు సెలవిచ్చాడు. సహవాసంలో నిలిచి ఉండాలి, నమ్మకంగా ఉండాలి. చూడండి, నమ్మకంగా ఉంటే దీవెనలు. ఇంకో మాట ఉంటుంది చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు చాలండి. ఇవ్వడం వల్ల నీకేం వస్తుందండి చెప్పాలి? పట్టజాలనంత విస్తారమైన దీవెనంట. ఏ దీవెనండి? పట్టజాలనంత దేవుడు మాట తప్పుతాడా చెప్పండి? దేవునికి నువ్వు ఇచ్చుడు ద్వారా దేవుడు నీకు ఏం దీవెనిస్తాడు? నమ్మకంగా ఉంటే మెండైన దీవెనిస్తాడు. రెండవదిగా దేవునికి ఇచ్చే విషయంలో కూడా నువ్వు ఇవ్వడంలో ముందు ఇవ్వాలి. ఇవ్వడం అంటే మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, బాప్తిసం లేకుండా లక్షలు ఇచ్చిన ప్రయోజనం లేదు. నువ్వు ముందు నీ హృదయాన్ని ఇవ్వాలి, దేవుడికి నీ సమయాన్ని ఇవ్వాలి. అవి ఇవ్వకుండా నువ్వు డబ్బులు ఇస్తే డబ్బులు దేవుడికి కాదు, ఎవరికండి? మనుషులకి ఏమి ఇవ్వాలి? ఆహారం ఇస్తారు, లేదా డబ్బు ఇస్తారు, వస్త్రాలు ఇస్తారు. కానీ దేవునికి ఇవ్వాల్సింది ఏంటి? నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము. నువ్వు హృదయాన్ని ఇవ్వాలి, మారు మనసు పొందాలి, పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు మందిరంలోకి తీసుకురమ్మన్నాడు ఆయన. ఏంటండి? చదవండి ఆ మాట. మలాకి 3:10 చదవండి. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు దీని చేసి చాలండి. చూసారండి,
పట్టజాలినంత విస్తారంగా దీవెన ప్రభు ఇస్తాడు. మరి దీవెన నువ్వు పొందాలంటే నువ్వేం చేయాలి? చెప్పాలండి. నమ్మకంగా పని చేయాలి. నిజమే కదా. రైతు చూడండి, వర్షాకాలం వస్తుంది, పొలాలు దున్నుతాడు, విత్తనాలు బత్త ఉందనుకోండి, సపోజ్ వడ్లు, ఆ బత్త వేస్తే ఎన్ని బస్తాలు వస్తాయి చెప్పండి? ఒక బస్తా ఇంట్లోనే పెట్టుకున్నాడు అనుకోండి, ఆ బస్తా బస్తాలాగా ఉంటుంది. ఆ బస్తా భూమిలో విత్తాడు అనుకోండి, ఎంత పంట వస్తుంది చెప్పరండి? వ్యవసాయం చేసేవాళ్ళు తెలుస్తుంది. ఆ బస్తాకి ఎన్నో బస్తాలు వస్తాయి. దేవుడు మనకు సమస్తం ధారాళంగా దయచేసే దేవుడు. ఆ దేవుని సేవకు కానీ, బేదలైన పేదవారికి కానీ, లేని వారికి కానీ మనం చేయి చాపితే దేవుడు ఏం చేస్తాడండి? మళ్ళీ ఇస్తాడు. నువ్వు దాచుకున్నావు వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేముకొచ్చేస్తారంటే అర్థమైంది. వాక్యము నిరర్ధకం కానేరదు, వాక్యం సత్యం. ఈ సమయంలో మనం దీవింపబడాలంటే నమ్మకంగా ఉండాలి, ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. అప్పుడు నీకేమొస్తుందండి? మెండైన దీవెన వస్తుంది. రెండోదిగా వచ్చేస్తే మందిరంలోకి ఏం తీసుకురావాలండి? అది తీసుకురావాలి, దేవుణ్ణి చూసి ఇవ్వాలి. దేవుణ్ణి డబ్బుని సమానం చేయకూడదు. నువ్వు డబ్బుని దేవుని సమానం చేసేవంటే దేవునికి ఇవ్వలేవు. దేవుని చూస్తే, ఆయన ప్రాణాన్ని చూస్తే, ఆయన మరణాన్ని చూస్తే, ఆయన అవమానం చూస్తే నిన్ను నీవే ఇచ్చేసుకుంటావు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒక మాట ఉంది చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకునుడి. మన శరీరానికి ఆయన సమర్పించుకుంటే మన డబ్బు, మన ఆరోగ్యం, మన ఉద్యోగంలో వచ్చి ప్రతిదీ కూడా ఎవరికి వెళ్ళిపోద్దండి? దేవునికి వెళ్ళిపోద్ది. అది మనం ప్రభువుకి ఇచ్చి అడగాలి. అందుకే ఎబ్రీలకు రాసిన పత్రికలో మాట ఉంటుంది చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండి చేత తన నామను బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడు కాదు, న్యాయమంతుడు. మనుషుడు ఏది విత్తుతాడు అదే పంటతో కోస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. గొర్రెలు మేకలు వేరు చేయబడ్డాయి. గొర్రెలంటే నీతిమంతులు, వారు ఆశీర్వదింపబడిన వారు, తండ్రి యొక్క రాజ్యానికి సిద్ధపరచబడేవారు. వాళ్ళు ఏం చేశారంటే ఆకలి కొంటే ఆహారం పెట్టారు, వస్త్రహీనుడు కానీ వస్త్రాలు ఇచ్చారు, రోగి అంటే చూడడానికి వెళ్ళారు, చెరసాలు ఉంటే ఏం చేశారంటే పరామర్శించడానికి వెళ్ళారు. ఇవన్నీ చేశారు. అప్పుడు ప్రభు ఒక మాట అంటారు చూడండి, మత్తయి సువార్త, నువ్వు ఇక్కడ భూమి మీద ఏది చేస్తావో అది ప్రభు నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము చదవండి, 35వ వచనం. 25, 30. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశి నుంటిని, నన్ను చేర్చుకుంటురి, దిగంబరిన ఇంటిని, నా బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా వచ్చి చెప్పును. అందుకు నీతిమంతుడు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొండి చూసి ఆహారం ఇచ్చితిమి, నువ్వు దప్పుకుని ఉండి చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి ఉండేటి చూసి నేను చేర్చుకుంటుమి, దిగంబరై ఉండేటి చూసి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి ఉండేటి చూసి చెరసాల్లో ఉండేటని చూసి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడుగురు. అందుకు రాజు, మిక్కిలి అలుపునని ఈ నా సహోదరులు ఒక్కనికి మీరు చేసి తిరిగి గనుక మీరు నాకు చేసి. భూమి మీద నువ్వు మనుషులు దేవుని సహోదరులకు చేస్తే ఆయన చేసినట్టు. అందుకే ఆయన మనుషుటకు అన్యాయస్తుడు కాదు. అర్థమైందండి? ఇవ్వడం ద్వారా నువ్వు ఏం చేయబడతావు? విస్తారమైన దీవెన పొందుకుంటావు. అది. మూడోది చూడండి, ఇంకో మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నువ్వు దీవింపబడాలంటే చదవండి. 28వ అధ్యాయం. చదవక 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట
ఉమ్, చాలండి. నువ్వు పట్టణంలో దీవింపబడతావు, పొలంలో దీవింపబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దిక్కడేలు, గొర్రెల మేకల మందలు దీవింపబడు. చూసారండి, మూడవదిగా దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలండి? దేవుని మాట వినాలి. దేవుని మాట విని చెయ్యాలి, అప్పుడు నువ్వు దీవింపబడతావు. మొట్టమొదటిగా నమ్మకంగా ఉండాలి, రెండవదిగా ఇవ్వడం ద్వారా, మూడవదిగా ఎవరి మాట వినాలండి? దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుండా నీకు దీవెన ఎలాగొస్తుంది? నన్ను దీవించని ఎన్ని ప్రార్థనలు చేయి, ప్రయోజనం లేదు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉండొచ్చు చూడండి. సామెతల గ్రంథం 28వ ఒక మాట ఉంది. అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకునే ప్రార్థన ఏంటండి? వాక్యం వినరు కానీ ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుని దృష్టికి ఎలాగుంటుంది చెప్పండి? ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన ఏము. ఒక దినాన పరిసీడు వచ్చాడు మందిరానికి. ఆయన ఇతరులనే చూస్తున్నాడు. ఈ దినాల్లో కూడా అలాగ ఉంది పరిస్థితులు. తాను చూసుకున్నవాడు ఇతరులను చూడడు. అర్థమైందండి? ప్రభువుని చూసినాడు, ఇతరులను చూడడు. ఈ పరిస్థితి దినాలు ఎలాగుందంటే తను చూసుకుంటులా, ఇతరులను చూస్తున్నాడు. ఆ పరిసీడు కూడా మందిరానికి వచ్చాడు. ఏమంటాడండి? నేను ఉపవాసాలు చేస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను. ఇంకేం చెప్తున్నాడు? నేను ఆ సుంకరవల్లి లేను, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. అయితే సుంకర ఏం చేశాడంటే, పాపినైన నన్ను తాను చూసుకున్నాడు. తాను చూసుకున్నప్పుడు ఏం కనబడ్డదంటే పాపి అని కనబడ్డది. ఏమన్నాడండి? పాపినైన నన్ను కరుణించుము. పాపిగా వచ్చాడు, మందిరంలోంచి నీతిమంతుడికి వెళ్ళిపోయాడు. ఈ పరిసేడు వచ్చాడు, వేషధారిగా వచ్చాడు, తిరిగి ఎలా వెళ్ళిపోయాడండి? వేషధారిగానే వెళ్ళిపోయాడు. అందుకే అక్కడ ఒక మాట ఉంది, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకునేవని ప్రార్థన హేయము. ప్రార్థన చేయాలంటే వాక్యం వినాలి, వాక్యానుసారంగా జీవించాలి, జీవించి మనం ప్రార్థన చేయాలి. నీతిమంతుల ప్రార్థన ఆయన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచు. నువ్వు చూసుకున్నావు అనుకో, నీలో ఏ లోపం కలగదు. కానీ ప్రభువుని చూస్తే నీవేం కనబడతావు చెప్పండి? మనలో దోషాలు కనబడతాయి, మనలో తప్పులు కనబడతాయి. ఇతరులు చూసావనుకో ఏమీ కనబడదు. నన్ను నేను చూసుకోవాలి. ప్రభువుని చూసినప్పుడు నన్ను నేను చూసుకుంటాను. ఆ సుంకరు కూడా ఏం చేశాడండి? తన్నే చూసుకున్నాడు. ఈ సమయంలో మనం దీవింపబడాలంటే నమ్మకంగా ఉండాలి, దీవింపబడాలంటే ఇవ్వడం ద్వారా ఉంది. మూడవదిగా ఆయన మాట ఎలా వినాలండి? శ్రద్ధగా వినాలి. అశ్రద్ధగా వింటే ఏమి లేదు ప్రయోజనం. ఇందాకే చదువు, నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధల్లో ఏం కలిగజేస్తుందండి? నెమ్మది కలిగజేస్తుంది. అటువంటి వాక్యము మనకు దీవెనిస్తుంది. చూడండి, ఒక మాట ఉంది, కీర్తన గ్రంథం 118 అధ్యాయము 26వ వచనం. 118 చాలండి. 118:26 ఏముందండి? చదవండి. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దేవుని మందిరానికి రావాలి. చాలామంది మందిరాలు మానేస్తారు. నెహెమ్యా గ్రంథంలో మా దేవుని మందిరం మేము విడిచిపెట్టము. చాలామంది మందిరాలు విడిచిపెట్టేస్తారు. ఇక్కడ ఒక మాట ఉంది, యెహోవా మందిరంలో నుండి మిమ్మును దీవించు. దేవుని మందిరంలో దీవెన ఉంది. అర్థమైందండి? మందిరంలో ఏముంది? దీవెన ఉంది. బయట ఏముంది? లోకంలో ఇందాక చదివిన రోమీలకు రాసిన పత్రిక 5:12 ఏముంది? లోకంలో ఏముంది చెప్పాలి? ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం ఉంది. మందిరంలో ఏముంది? దేవుని వాక్యం ఉంటుంది. మందిరంలో ఏముంది? స్తుతి ఉంటుంది. దేవుని మందిరంలో ఏముందండి? అందుకే ఒక మాట ఉంటుంది, ఆదికాండంలో చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము
31 లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నువ్వు బయట నిలవలేల. నువ్వు బయట ఉండకూడదు. ఇంకా నిన్ను కొనుక్కున్నాడు ప్రభు, ప్రాణం పెట్టాడు. ఎక్కడికి రావాలి? నువ్వు సంఘంలోకి రావాలి. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విడిచిన ప్రార్థన యందును ఎడతెగక ఉండాలి. నువ్వు బయట ఉండడం కాదు. ప్రభు నిన్ను కొనుక్కున్నాడు, ఆయనకి అధికారం ఉంది. అక్కడ ఒక మాట చూడండి, లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నువ్వు బయట నిలవనేలా. బయట ఉంటే ఒకవేళ నిన్ను బయటే ఉంచుదుడు కదా. నిన్ను ప్రభు ప్రేమించాడు, సృష్టించాడు, ప్రాణం పెట్టాడు. మనం దీవింపబడాలంటే ఎక్కడికి రావాలండి? మందిరానికి రావాలి. మందిరంలో దీవెన ఉంది. దీవెన. సంఖ్యాకాండం ఒక మాట ఉంటుంది చూడండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 22, 23 వచనాలు. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు అహరోనుతో అతని కుమార్తె ఇలాగనుము, మీరు ఇశ్రాయేలుని ఇలాగ దీవింపబను. ఎలాగ దీవించాలండి? సేవకులు దీవించాలి. సేవకుల ద్వారా దీవెన ఉంది. మందిరంలో దీవెన ఉంది. సేవకులతో కలిసి పనిచేయాలి. అర్థమైందండి? దేవుని మాట వినాలి, సేవకుల మాట కూడా వినాలి. ఎందుకంటే అక్కడ లేవీయులను చూడండి, చదవండి. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు అహరోనుతో అతని కుమార్తె ఇలాగనుము, మీరు ఇశ్రాయేలుని ఇలాగ దీవింపమను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. చదవండి. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయనుగా. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామం ఉచ్చరించడం వల్ల నేను వారిని సేవకులు దీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు సేవకులతోనే పని లేదు చాలామందికి. పరిస్థితులు అలాగ వచ్చేసినాయి. సేవకుడు అవసరంలా. చూడండి, సేవకుడు దీవిస్తే అక్కడ ఏముంది? దేవుడు ఏం చేస్తాడంట చెప్పండి. లేవీయులను ఎందుకు యాజకులుగా చేసుకున్నాడైనా? సేవకి. చదవండి ఆ మాట. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయను. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామం ఉచ్చరించడం వల్ల నేను వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తాడు. చూడండి, లూకాసు సువార్త ఒక మాట ఉంటుంది. లూకాసు సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. చదవండి. లూకాసు సువార్త 10:16. మీ మాట వినేవాడు అంటే దేవుని దాసు మాట వినేవాడు. ఎవరి మాట వింటున్నాడండి? చెప్పాలి. చూడండి అక్కడ, మీ మాట వినేవాడు నా మాట విను, మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాడిని నిరాకరించి. నువ్వు సేవకుని నిరాకరిస్తే, సేవని మాట వినకపోతే దేవుణ్ణే నిరాకరించినట్టు. అర్థమైందండి? ఆనాడు లేవీయులు గోత్రంలోంచి సేవకు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు దీవిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడంట, దీవిస్తాడు. సేవకుడు కూడా ఏం చేయాలండి? దీవించాలి. చూడండి, ఒక మాట ఉంటుంది. దావీదు కూడా ఏం చేశాడు? ఒక మాట ఉంటుంది చూడండి. ఒక మాట చదువుకుందాం. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 16వ అధ్యాయం 43వ వచనం. చదవండి. చాలండి. ఇంకో మాట ఏంటి? తండ్రి దీవించాలి. ఇంటి వారిని ఎవరు దీవించాలండి? తండ్రి దీవించాలి. పిల్లల్ని చాలామంది శపిస్తూ ఉంటారు, నువ్వెందుకు పనికిరావు. గర్భఫలం లేక చాలామంది బాధపడుతున్నారు. గర్భఫలం పొందిన వాళ్ళు పిల్లల్ని ఏం చేస్తారంటే శపిస్తారు, తృణీకరిస్తారు. చూడండి, దావీదు తన కుటుంబాన్ని ఎక్కడికి వెళ్ళాడు? చదవండి ఆ మాట మరలా. 16:43. చాలు. దీవించడానికి వెళ్ళాడు తండ్రి. కుటుంబాన్ని దీవించడానికి. కుటుంబం దీవింపబడాలంటే తండ్రి ఏం చేయాలండి? చెప్పాలి. మీ అందరికీ తెలుసు ఏసావు గురించి, యాకోబు గురించి. ఎవరు పొందుకున్నారు దీవెన?
మాంసం తెచ్చి తండ్రిని మోసం చేసి యాకోబు ఏం చేశాడండి? తండ్రి యొద్ద దీవెన పొందుకున్నాడు. అందుకే యాకోబు ఇశ్రాయేలు అయిపోయాడు, ఆశీర్వదింపబడ్డాడు, దీవింపబడ్డాడు. తండ్రి తల్లి కూడా పిల్లల్ని ఏం చేయాలండి? దీవించాలి, దీవించాలి. ఈ సమయంలో నీకేది కావాలి? శాపం కావాలా? చెప్పాలి. దీవెన కావాలా? దీవెన కావాలితే నమ్మకంగా ఉండాలి. దీవెన కావాలితే ఏం చేయాలండి? దేవునికి ఇవ్వాలి. మూడోదిగా దేవుని మాట వినాలి. నాలుగోది చెప్పండి, సేవకుల మాట కూడా వినాలి. ఎందుకంటే సేవకుడి మాట వింటే దేవుని మాట విన్నట్టండి. సేవకులు తృణీకరిస్తే చెప్పండి నీకు ఆశీర్వాదం ఎలాగొస్తుంది? సంఘం అంటే అందరూ కలిసి పనిచేయాలి. సేవకుడు ఒక్కడే కాదు, మనం అందరం కలిసి చేస్తేనే పని ముందుకు వెళ్తుంది. అర్థమైందండి? కుటుంబంలో తండ్రి తల్లి పిల్లలు అందరూ కలిస్తేనే కుటుంబం. తనకు తానుకే వేరుగా ఉంటే ఆ కుటుంబము నిలవదు, రాజ్యము నిలవదని ప్రభు చెప్పాడు మాట. ఈ సమయంలో మనం దీవింపబడాలంటే మరి ఇటువంటి చేయాలి. ఒక మాట ఉంటుంది చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం. చాలండి, నువ్వు దేవుణ్ణే సేవించాలి. చాలామంది మనుషుల్ని లేకపోతే సేవకులను ఊరికి హైలైట్ చేస్తారు. లేదు, నువ్వు ఎవరిని సేవించాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని గణపరచాలంటే చెప్పండి ఆ మాట. 23వ అధ్యాయము చదవండి. 23వ అధ్యాయము నిర్గమ 23. నీ పానమును నీ ఆహారం దీవింపబడాలంటే నువ్వు ఎవరిని సేవించాలి? చెప్పండి. నీ దేవుణ్ణే సేవించాలి, నీ దేవుణ్ణి ఆరాధించాలి, నీ దేవుణ్ణే పూజించాలి. అందుకే ప్రభు అంటాను, నన్ను గణపరచువాన్ని నేను కనపరుస్తాను. ఈ మాట మరలా చదవండి అక్క. నీ దేవుడే నీ యెహోవాని సేవింపాలి, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించు. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించుదును, కడుపు దిగబడేది గొడ్డిది నీ దేశంలో ఉండదు, నీ దినముల లెక్క సంపూర్తి చేసేది, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేది. ఇది ఆశీర్వాదం, ఇది దీవెన. చూసారండి, ఈ దీవెన నీకు కావాలంటే మనం చేయవలసింది చేయాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మందిరానికి వచ్చిన మనం నువ్వేం కలిగి ఉన్నావు? శాపం కలిగి ఉన్నావా? దీవెన కలిగి ఉన్నావా? ఆనాడు ఆదాము దేవుడు ఏదైతే తినొద్దన్నాడో అదే పండు తిని ఆ ఏదేని తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. అర్థమైందండి? మనం పరలోకానికి వెళ్ళాలంటే దీవింపబడిన వారుగా ఉండాలి. శాపం ఎక్కడికి తీసుకెళ్తుందండి? చెప్పండి. యేసుప్రభువు వారు శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకి సిద్ధపరిచిన ఎక్కడికి వెళ్ళాలండి? అది ఏది కోరుకుంటావు? మనం శాపగ్రస్తులకు ఉంచడానికి ప్రభు రాలేదు, మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని దీవించడానికి ప్రభు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపం చేసేది ఏంటంటే ఆయన ఎంత అవమానపరచబడ్డాడు, ఎంత దుఃఖపడ్డాడు, ఎంత గాయపరచబడ్డాడు. మనం తనతో కూడా జీవించడానికి ఆయన ఏం చేయబడ్డాడండి? మృతి పొందాడు. ఈ సమయంలో మరి విన్న వాక్యాన్ని బట్టి జీవ మార్గం ఉంది, మరణ మార్గం ఉంది, ఇంకేముందండి? శాపం ఉంది, దీవెన ఉంది. మరి ఏది కోరుకుంటాం చెప్పండి? ప్రతిదీ మన కళ్ళ ముందు ప్రభు ఉంచుతాడు. ఏదైతే కోరుకుంటావు అదే నీ సొంతం. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ నూతన సంవత్సరంలో కూడా నేను దీవింపబడాలి, నన్ను కూడా దీవించి ప్రభా, నన్ను ఆశీర్వాదకరంగా ఉంచి, నేను నీ కొరకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి, నీ మాట వినడానికి సహాయం చేయండి. మనం ప్రభువుని అడిగితే ప్రభు సహాయం చేస్తాడు. నమ్మకంగా ఉండాలి. ఇంకెందులో నమ్మకంగా ఉండాలండి? ఇవ్వడంలో నమ్మకంగా ఉండాలి. ఇంకానండి చెప్పండి, శ్రద్ధగా వినాలి. ఇవన్నీ చేస్తేనే దీవెన. ఏమి చేయకుండా నన్ను దీవించి ప్రభు అంటే దీవెన రాదు. దీవింపబడాలంటే మనం చేయవలసిన మనం పరీక్ష చేసుకుందాం. ప్రభు యొక్క బల్లలో పాలు పొందడం కొరకే మనం పరీక్ష చేసుకుందాం. ఎవరికి వాళ్ళే పరీక్ష చేసుకోండి. ఇతరులను చూడొద్దు, నన్ను చూడొద్దు, ప్రభుని చూడండి, మిమ్మల్ని మీరు చూసుకోండి.